అను నీ ఇంట్లోంచి పంపించేస్తున్నాను. అభి, అవును, అది కూడా ఈ క్షణమే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అనుని ఇంట్లోంచి పంపించాలనుకోవడం ఏంటి? అసలు ఏమైంది? ఏమైందో ఏం చేసిందో ఈ పాటికి మీకు చెప్పే ఉంటుంది కదా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. నువ్వు చెప్పేది అను ఫామ్ హౌస్కి వచ్చిన విషయమేనా? తనక్కడికి వచ్చినందుకు నువ్వు బాగా కోప్పడ్డావట కదా. ఈ విషయంలో అను చాలా బాధపడింది. అయినా దానికి నువ్వు చెప్పిన దానికి సంబంధం ఏంట్రా? ఉంది. కోప్పడ్డానని చెప్పింది. ఎందుకు కోప్పడ్డానో చెప్పలేదా? ఏముందిరా, తను రావడం నీకు ఇబ్బంది అనిపించుండొచ్చు. ఇబ్బంది కాదు, నచ్చలేదు. ఎందుకు వచ్చింది? అసలు రావాల్సిన అవసరం ఏంటి? అదేరా, మీరక్కడ వంట చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారని తెలిసి క్యారేజ్ తీసుకొని వచ్చింది. ఆ విషయం నాతో కూడా చెప్పిందిరా. నేను ఇబ్బంది పడుతున్నానని తనతో చెప్పానా? సరేలేరా, ఎవరో ఒకరు వచ్చి చెప్తే తీసుకొచ్చింది. అయినా ఇందులో తప్పే ఉంది. నా దృష్టిలో తప్పే. ఓకే సరే, అదేదో తెలియక చేసింది. అది నీకు తప్పు అనిపిస్తే క్షమించి వదిలేసేయ్. తెలియక కాదు, తెలివిగా చేసింది. తను ఎందుకు వచ్చిందో, ఏ దృష్టితో వచ్చిందో నాకు బాగా తెలుసు. అయినా ఈ ఆర్గ్యుమెంట్స్ అనవసరం. తనని పంపించేస్తున్నాను, అంతే. ఏంట్రా అర్థం పర్థం లేకుండా? అయినా ఇది చాలా చిన్న విషయంరా. ఒకవేళ తను ప్రవర్తించిన తీరు నీకు నచ్చలేదనుకో, ఇంకొకసారి ఇలా చెయ్యొద్దని చెప్పు, సరిపోతుంది. అంతేగాని ఇలా ఇంట్లోంచి వెళ్ళమనడం కరెక్ట్ కాదు. అమ్మా, నేను పిలిచింది నీ ఎక్స్ప్లెనేషన్స్ వినడానికి కాదు, నా నిర్ణయం చెప్పడానికి. తను వెళుతుంది, వెళ్ళాలి, అంతే. ఎలా వెళుతుందిరా? ఎక్కడికి వెళుతుంది? తనకెవరున్నారు? చిన్నప్పటి నుంచి మన దగ్గరే ఉంటుంది కదా. మన దగ్గర, మన మధ్య, మనతో పెరిగిన పిల్లని ఇలా నిర్దాక్షిణ్యంగా వెళ్ళమనడం పద్ధతి కాదు. తన్ను పెంచడం మాత్రమే కాదురా, పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన బాధ్యత కూడా మనమీదే ఉంది. నాకు తెలుసమ్మా. మరి తెలిసి ఎలా వెళ్ళమంటున్నావురా? అమ్మా, నువ్వు నన్ను ఇంకోలా అర్థం చేసుకుంటున్నావు. తనని ఇంట్లోంచి మాత్రమే పంపిస్తున్నాను, అంతేకాని తన మీద ఉన్న బాధ్యతల నుండి తప్పుకోవడం లేదు. తను ఎక్కడికో వెళ్లడం లేదు, మన అవుట్ హౌస్లోనే ఉంటుంది. తనకు కావలసినవన్నీ అక్కడే ఏర్పాటు చేస్తాను. అది కాదురా, గుమ్మం దాటి వెళ్లడం అంటే మన నుంచి దూరంగా వెళ్లడమే కదా. మనం ఇంతమందుండి తనక్కడ పరాయిదాన్లాగా కరెక్ట్ కాదురా. అవునండి, ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష వేయడం. తెలిసి చేసినప్పుడు అది తప్పే, అంతేకాని అందులో చిన్న పెద్ద అంటూ ఉండదు. ఈవిడ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్. దట్స్ ఆల్. ఇంక ఈ విషయంలో ఎవరూ మాట్లాడదు. సాయంత్రానికల్లా తను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, అంతే. మాట వరుసకు చెప్పడం కాదు. ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ అన్ ఆర్డర్.
బాగుందక్క, చాలా బాగుంది. మంచి నిర్ణయం తీసుకున్నారు. అనుని ఇంట్లోంచి పంపించేయాల్సిందే. ఎందుకంటే అను చేసింది మామూలు నేరమా, హత్య కంటే పెద్ద నేరం. ఈ మాత్రం శిక్ష పడాల్సిందే. అరే, ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలని క్యారెట్ తీసుకెళ్లడం తప్పు అని నాకు ఇప్పటిదాకా తెలీదక్క. ఇప్పుడే తెలిసింది. అక్క, తను మనందర్నీ వదిలేసి బయట ఉండగలదనుకుంటున్నారేమో. ఉండలేదక్క. తను చాలా అమాయకురాలక్క. చిన్న చిన్న విషయాలనే భరించలేదు. అలాంటిది ఇంత పెద్ద అవమానాన్ని తట్టుకొని ఎలా బ్రతుకుతుందక్క? ఏమన్నా చేసుకున్నా చేసుకుంటుంది. ఇంతకు ముందే చూశాం కదక్క ఏం జరిగిందో. ఆత్మహత్య చేసుకోబోయింది. అంత సున్నితమైందక్క తను. అక్క, అను వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక మాట ఇచ్చో గుర్తుందా? అను కంట్లో కన్నీళ్ళని రానియకుండా, తను కష్టం అంటే ఏంటో తెలియకుండా కన్న కూతుర్లా పెంచుతానని. మరి అనుకింత కష్టం వచ్చాక కూడా నువ్విలా చూస్తూ ఉంటావేంటక్క? ఏదో ఒకటి చేసి తనని ఇక్కడే ఉండేలా చూడక్క. లేకపోతే తను మనకి దక్కదు. ఏదో ఒకటి చెయ్యక్క. ఏం చేయనే? వాడు నిర్ణయం తీసుకుంటే నేనే కాదు, ఆ దేవుడు చెప్పినా వినడు. బాగుందక్క. నువ్వే ఎలా అంటే ఇంక నేనేం మాట్లాడను. అది కాదే, అభి అసలే కోపంగా ఉన్నాడు. వాడి కోపం తగ్గాక సందర్భం చూసుకుని నేనే మాట్లాడతాను. హా, అలాగా పుణ్యకాలం కాస్త పూర్తయిద్దక్క. విన్నావుగా, సాయంత్రం కల్లా బయటికి వెళ్ళాలని చెప్పాడు. సర్లే, దాని రాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు. కొన్నిటికి కొంతమంది కారణం అవుతారు, కానీ కానట్టే ఉంటారు. ఆ ఉసురు ఊరికే పోతుందా ఏంటి? ఏంటత్తయ్య ఇది? ఆయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారనుకోలేదు. అను ఇంట్లో నుంచి వెళ్లాలని ఆయన చాలా సీరియస్గా చెప్పారు. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటత్తయ్యా? అదే అర్థం కావడం లేదమ్మా. వాడికెలా నచ్చ చెప్పాలో అర్థం కాక సతమతమైపోతున్నాను. అనుని ఇంట్లోంచి పంపించడం అంటేనే తట్టుకోలేకపోతున్నాను. గుండె పగిలిపోతుంది. ఏమండి, ఏంటి? మీతో కొంచెం మాట్లాడొచ్చా? చెప్పు. అను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నాకిష్టం లేదండి. చూడు, ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం. ఇట్స్ ఓన్లీ మై పర్సనల్ ప్రాబ్లం. ఇందులో ఒకరి ఇష్టాయిష్టాలు నాకు అనవసరం. ఈ విషయంలో ఎవరిని జోక్యం చేసుకోవద్దని చెప్పాను అంటే అది నీకు కూడా అనే అర్థం. ఏమండి, ప్లీజ్, నేను మీ నిర్ణయాన్ని ప్రశ్నించడానికో తప్పు పట్టడానికో రాలేదు. మీ నిర్ణయం వల్ల నాకెదురవుతున్న సమస్యల్ని చెప్పడానికి వచ్చాను. ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినడానికి ప్రయత్నించండి. ఏమండి, అను మీకు సొంత మరదలు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న పోతే 20 ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే పెరుగుతూ వచ్చింది. అలాంటి అను ఇప్పుడు సడన్ గా బయటికెళ్తే, అది ఈ ఇంటి కోడలిగా నేనొచ్చాక బయటికెళ్తే అందరూ నా వల్లే అను బయటికెళ్ళింది అనుకుంటారు.
ఒకరి గురించి నాకు అనవసరం. కానీ నాకు అవసరం అండి. నా వల్ల ఒక ఆడపిల్లకి ఇబ్బంది ఎదురైందని నలుగురు మాట్లాడుకుంటుంటే అది నాకంత మంచిది కాదండి. ఏమండి, అను తప్పు చేసింది, చేయలేదని కాని మీ నిర్ణయం తప్పని కాని నేను మాట్లాడను. దయచేసి నా బాధను అర్థం చేసుకొని అనుని ఇక్కడే ఉండమని చెప్పండి. ఇంపాసిబుల్. వన్స్ నేను డెసిషన్ తీసుకుంటే విత్డ్రా అవడం ఉండదు. ఏమండి, మన ఫస్ట్ నైట్ రోజున నన్నేమైనా గిఫ్ట్ కోరుకోమని అడిగారు, గుర్తుందా? సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతానని చెప్పాను. ఇప్పుడా సందర్భం వచ్చింది, అందుకే అడుగుతున్నాను. నా కోరికగా అనుని ఇక్కడే ఉంచండి. లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండే గిఫ్ట్ ఇస్తానన్నారు. ఏ గిఫ్ట్ చాలండి నాకు. మీరు మాటిస్తే ఆ మాటికి ప్రాణం ఇస్తారని అత్తయ్య చెప్పారు. ఆ విషయం నాకు తెలుసు. దయచేసి నా కోరికని మన్నించి మీరిచ్చిన మాటని నిలబెట్టుకోండి ప్లీజ్. అయ్యో అను, నేను వెళ్తున్నానత్తయ్య. అను, నా లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదత్తయ్య. వెళ్తున్నందుకు బాధగా లేదత్తయ్య. మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్తున్నందుకు బాధగా ఉంది. వెళ్ళలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. అయినా నేను నచ్చినప్పుడు వెళ్ళిపోమని చెప్పినప్పుడు వెళ్ళక తప్పదు కదా. వెళ్తున్నానట్టయితే ఏంటను నీకింత కష్టం వచ్చింది? నా రాత అలా ఉంది, ఎవరు మాత్రం ఏం చేస్తారు? భూమి, నువ్వు అభి సంతోషంగా ఉండాలి. నేను ఎక్కడున్నా కోరుకునేది అదే. వెళ్తున్నాను. నేను ఇంకెప్పుడు ఈ ఇంటికి రాను, అలాగని అక్కడ కూడా ఉండరు. నా దారి నేను చూసుకుంటాను. అను,
వెనక్కిరా. రా అన్నానా? రాంపండు, అయ్యగారు. ఆ బ్యాగ్ లోపల పెట్టరా. అలాగేనయ్యా. నువ్వు వెళ్ళట్లేదు. ఇక్కడే ఉంటున్నావు. నేను ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరు చెప్పినా వినను. కానీ నా భార్య కోసం, నా భార్యకిచ్చిన మాట కోసం లైఫ్లో ఫస్ట్ టైం నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ నువ్వు ఇక్కడ ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడ ఉంటున్నావంటే అది కేవలం నా భార్య వల్ల. లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉంచుకునే గిఫ్ట్ ఏమైనా ఉంటే కోరుకో అని నా భార్యని అడిగితే తను సందర్భం వచ్చినప్పుడు అడుగుతానంది. తను ఇప్పుడు కోరుకున్న కోరికేంటో తెలుసా? నువ్వు ఈ ఇంట్లో ఉండడం. అందుకే నిన్ను ఉండనిస్తున్నాను.